పోలీసు శాఖకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కోసం ఈరోజు హెడ్ క్వార్టర్స్ ముట్టడించినటువంటి పరిస్థితి. నిరుద్యోగులందరూ కలిసి ఇక్కడికి వచ్చిన ధరణంలో ఇక్కడ ఉన్నటువంటి పోలీసు బలగాలు మొత్తం కూడా వాళ్ళని నిర్బంధించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు చూసారు కదా విజువల్స్లో, ఎక్కడికక్కడ అణచేసే ప్రయత్నం చేసి వాళ్ళందరినీ కూడా ఈడ్చుకెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. ఎవరు కూడా కనీసం అవతల నుంచి ఇటు దాటే క్రమంలోనే వాళ్ళందరినీ కూడా లాకెళ్ళినటువంటి పరిస్థితి. వాళ్ళందరినీ అంటే ఈ ముఖ్యంగా వాళ్ళ డిమాండ్స్ ఏం చెప్తా ఉన్నారు, మాకు వయోపరిమితితో పాటు ఆ ఎస్ఐ కానిస్టేబుల్స్కి ఇచ్చినటువంటి వయోపరిమితితో పాటు ఇదంతా కూడా ప్రధానంగా చూసుకుంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్ ఉందో 19,000 నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పి వాళ్ళందరూ చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. దాంట్లో భాగంగానే ఈరోజు కూడా ఇక్కడికి ముట్టడించినాం. ఖచ్చితంగా ఇట్లాంటి చర్యలు తీసుకోకుండా మా మీద సంబంధించినటువంటి 5,000 నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది పెంచకుండా ఇంకా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఉద్యమాలను ఉధృతం చేస్తాం. మేము కేసులకు భయపడం, ఎన్ని కేసులు పెట్టుకున్నా ఏం చేసినా కూడా మేము ఈ ఉద్యమాన్ని ఇట్లనే కొనసాగిస్తామని చెప్పి కూడా వాళ్ళు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి చూసినాం. ఇక్కడ దాకా ఇప్పుడు వచ్చినటువంటి పోలీసులు కూడా ఆ మహిళల్ని కావచ్చు, అటు ఉన్నటువంటి వచ్చినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈడ్చుకెళ్ళినటువంటి దాదాపుగా ఒక 5 నుంచి 10 మంది అభ్యర్థులు ఇక్కడికి ఈ హెడ్ క్వార్టర్స్ ముట్టడించినటువంటి సందర్భం ఉన్నది. వాళ్ళందరినీ కూడా ఈడ్చుకెళ్ళినటువంటి సందర్భం ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా ఇక్కడి నుంచి ఈడ్చుకెళ్ళి లోపలికి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడ్డది. వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళ డిమాండ్లు ఒకటే చెప్తా ఉన్నారు. నిజంగానే 5,000కు ప్రభుత్వం ఎందుకు ఆమోదం తెలిపింది? 19,000 ఖాళీలు ఉన్నాయి కదా, 19,000 ఖాళీలు ఇవ్వాల్సినటువంటి ఈ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి ఇప్పటికే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అది మోసం చేసింది. ఇప్పుడు ఇస్తానన్నటువంటి 19,000 నోటిఫికేషన్ కూడా ఈరోజు కేవలం 5,000 ఉద్యోగాలకే ఆమోదం తెలపడం ఇది కొంత విచారకరం అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా కూడా మీరు ఏదైనా ఈ చర్య తీసుకోకుండా మీరు ఇట్లనే కొనసాగిస్తే మేము ఎంత దూరమైన వస్తాం, ఎంతకైనా తెగిస్తామని చెప్పి వాళ్ళు నిరుద్యోగులు ఖరాఖండిగా చెప్తా ఉన్నటువంటి మాట. అంటే ఎవరైతే యాస్పిరెంట్స్ ఉన్నారో నిరుద్యోగి అస్మా కావచ్చు, వెంకటేష్ కావచ్చు, ఇట్లా ఇంకా కొంతమంది నాయకులు నిరుద్యోగ నాయకులందరూ కూడా ఈరోజు పోలీస్ శాఖకు సంబంధించినటువంటి అభ్యర్థుల తరఫున మేము ఫైట్ చేస్తూ ఉన్నాం, వాళ్ళని కూడా నిర్బంధిస్తూ ఉన్నారు. ఇప్పటికే చాలామందిని చిక్కడపల్లి లైబ్రరీ ఏరియాలకు సంబంధించినటువంటి చిక్కడపల్లి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే నిర్బంధించినటువంటి పరిస్థితి. ఉదయమే తీసుకెళ్లి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. మేము నైట్ నుంచి ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టుకొని దొరకకుండా ఈరోజు ఇప్పుడు వచ్చినాం మేము అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా ఆ ఎస్ఐకి సంబంధించినటువంటి దాంట్లో కావచ్చు, ఇటు కానిస్టేబుల్కి సంబంధించినటువంటి దాంట్లో కావచ్చు వయోపరిమితిని కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది. దాంతోపాటు ఈ జియో 46 ఏదైతే ఉన్నదో దాన్ని కూడా పూర్తిగా రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. 5,000 ఉద్యోగాలు ఎవరికి సరిపోవు, ఎటు సరిపోవు. అది వచ్చినటువంటి ఉద్యోగాలన్నీ కూడా కేవలం ఈ హైదరాబాద్లోనే ఉంటాయి. హైదరాబాద్లోనే 3,000 ఉద్యోగాల దాకా పరిమితం అయిపోతాయి. మిగతా 2,000 ఉద్యోగాలు ఏ జిల్లాకు ఎన్ని పంచుతారు మీరు అని చెప్పి చెప్తా ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే పోలీస్ యాస్పిరెంట్స్ కావచ్చు, నిరుద్యోగులు మొత్తం కూడా దాదాపుగా 15 లక్షల మంది పోలీస్ యాస్పిరెంట్స్ ఉన్నారు. ఈ 5,000 ఉద్యోగాలకు ఎంత 15 లక్షల మంది ఎట్లా పోటీ పడతారు, ఎవరికి వస్తాయి ఉద్యోగాలు ఏంది అనేది కూడా వాళ్ళు ఆవేదనతో చెప్తా ఉన్నటువంటి మాట. వాళ్ళందరినీ కూడా వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా కనీసం వాళ్ళకి సంబంధించినటువంటి వినతి పత్రాలు కూడా తీసుకోకుండా నిర్బంధించి ఈడ్చుకెళ్ళినటువంటి పరిస్థితి, రోడ్డు మొత్తం దిగ్బంధం చేసి వాళ్ళని ఈడ్చుకెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇది ప్రస్తుతం హెడ్ క్వార్టర్స్ నుంచి తాజా వార్త. ఇక్కడ చూసుకోవచ్చు, మనకైతే నిరుద్యోగులు ఇక్కడ హఠావుటిగా వచ్చేసి ఇక్కడైతే వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి మనకి. నాకు సివి ఆనంద్ గారు కూడా డీజీపీ పోస్ట్ తీసుకున్నప్పుడు ప్రకటించినటువంటి 19,000 ఉద్యోగాలని మాకు వెంటనే ఇవ్వాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు అయితే భారీ ఎత్తున ఇక్కడ ట్రాఫిక్ జామ్ కూడా కనిపిస్తుంది మనకి. వాళ్ళు రాగానే వాళ్ళని పోలీసులు అయితే ఎత్తుకొని కొట్టినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి మనకి. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం. ఒకటే చెప్తా ఉన్నాం, ఇప్పుడు 5,000 కాదు 19,000 నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని రేవంత్ రెడ్డి ఒకటే కోరుతా ఉన్నాం ఇన్ని రోజుల నుంచి. ఏదైతే మాకు ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చాలని చెప్పేసి 19,000 నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడైతే నిరుద్యోగులు అయితే భారీ ఎత్తున వాళ్ళు నిరసన చేస్తున్నారు. అయితే వాళ్ళని తీసుకొని పోలీసులు ఇక్కడ వ్యాన్లు అయితే ఎక్కిస్తున్నారు. మరి ఇక్కడ వాళ్ళు రాగానే ఒక 2 నిమిషాలు కూడా కాలేదు, వాళ్ళకి వాళ్ళ హామీలు ఏమున్నాయి, వాళ్ళ డిమాండ్లు అనేది వాళ్ళు చెప్పకుండానే వాళ్ళు వ్యాన్లు అయితే ఎక్కిస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి.
కూడా మనకు కనిపిస్తున్నారు. ఇక్కడ ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది. ఇక్కడైతే మనకి ఇక్కడ మనం చూడవచ్చు వీళ్ళని తీసుకొస్తున్నటువంటి దృశ్యాలైతే. అసలు వీళ్ళు కొంచెం సైడ్ ఇక్కడ చూడొచ్చు. మన అయితే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను మాకు 5,000 ఉద్యోగాలు కాదు, మాకు 19,000 ఉద్యోగాలు మాకు కావాలని చెప్పేసి ఎన్నిసార్లు నిరసనలు పోరాటాలు చేయాలి. మాకు ఇవ్వాల్సిన హామీలను ఎందుకు నెరవేర్చలేరు. గతంలో కూడా ఇందిరా పార్క్ దగ్గర 2 సంవత్సరాలలో 2.5 సంవత్సరాల్లో ఒక్క నోటిఫికేషన్ కూడా